నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. రేపు ఎన్డీఏ పక్ష నేతగా మోదీని ఎన్నుకోనున్న ఎంపీలు. కేంద్ర మంత్రి పదవులపై ఢిల్లీలో జోరుగా కసరత్తులు. రాష్ట్ర ప్రయోజనాలపై తెలుగుదేశం ఎంపీలకు చంద్రబాబు నిర్దేశం. ఏపీలో బ్యూరోక్రాట్స్ పాలన ఎంతమాత్రం ఉండబోదని స్పష్టీకరణ. సెలవుపై వెళ్లిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి. ఏ క్షణమైనా కొత్త సీఎస్ను నియమించే అవకాశం. వైకాపాతో అంటకాగిన అధికారులను దగ్గరకు రానివ్వని చంద్రబాబు. కలిసేందుకు వచ్చిన వారిని తిరిగి పంపించేసిన పోలీసులు. సతీ సమేతంగా చిరంజీవి ఇంటికి వెళ్లిన పవన్ కళ్యాణ్. తల్లికి అన్నయ్యకి పాదాభివందనం చేసిన జనసేనాని. రాష్ట్రంలో ముగిసిన ఎన్నికల కోడ్. సాయంత్రం 6 గంటలతో ముగిసినట్లు ఈసీ వెల్లడి. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం వరుసగా మూడోసారి కొలువుదీరేందుకు అవసరమైన లాంఛనాలు జోరుగా సాగుతున్నాయి. ఎన్డీఏ పక్ష నేతగా మోదీని ఎన్నుకునేందుకు కొత్తగా ఎన్నికైన ఎంపీలు శుక్రవారం ఢిల్లీలో సమావేశం కానున్నారు. ఈ నెల 9వ తేదీన ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మరోవైపు మిత్రపక్షాలకు ఏ మంత్రి పదవులు ఇవ్వాలి, పార్టీ నుంచి ఎవరెవరిని కేబినెట్లోకి తీసుకోవాలనే విషయమై అమిత్ షా, రాజ్నాథ్లు రోజంతా సుదీర్ఘంగా చర్చలు జరిపారు. కేంద్రంలో వరుసగా మూడోసారి ప్రభుత్వం ఏర్పాటుకు జాతీయ ప్రజాస్వామ్య కూటమి ఎన్డీఏ సన్నాహాలు ముమ్మరం చేసింది. నరేంద్ర మోదీని తమ నేతగా ఎన్నుకునేందుకు శుక్రవారం ఎన్డీఏ ఎంపీల సమావేశం జరగనుంది. లోక్ సభాపక్ష నేతగా మోదీని ఎన్నుకోనున్నారు. ఎన్డీఏ పక్షనేత ఎన్నిక తర్వాత కూటమికి చెందిన సీనియర్ సభ్యులు తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జేడీయూ అధ్యక్షుడు నితీష్ కుమార్ ప్రధాని మోదీతో కలిసి రాష్ట్రపతి భవన్ కు వెళ్లి రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలవనున్నారు. ఎన్డీఏకు మద్దతు ఇస్తున్న ఎంపీల జాబితాను సమర్పించనున్నారు. ఈ నెల 9వ తేదీన ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. 543 మంది సభ్యులు కలిగిన లోక్సభలో మ్యాజిక్ ఫిగర్ 272 కాగా ఎన్డీఏకు 293 మంది ఎంపీల బలముంది. భాజపా సొంతంగా 240 స్థానాలు నెగ్గగా ప్రభుత్వ ఏర్పాటుకు మిత్రపక్షాలపై ఆధారపడాల్సిన పరిస్థితి తలెత్తింది. కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు సంబంధించి భారతీయ జనతా పార్టీ సీనియర్ నేతలు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్లు రోజంతా సుదీర్ఘంగా చర్చలు జరిపారు. సంకీర్ణ ప్రభుత్వంలోని మంత్రుల జాబితాపై చర్చించారు. భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో సమావేశమైన ఇద్దరు నేతలు మిత్రపక్షాలకు ఇవ్వాల్సిన మంత్రి పదవులు, భాజపా నుంచి ఎవరెవరిని మంత్రివర్గంలోకి తీసుకోవాలి అనే విషయమై చర్చించారు. ఎన్డీఏ సంకీర్ణ ప్రభుత్వాధినేతగా వరుసగా మూడోసారి ప్రమాణ స్వీకారానికి సంబంధించిన సన్నాహాల్లో భాగంగా బుధవారం మోదీ అధ్యక్షతన ఎన్డీఏ నేతల భేటీ జరిగింది. ఎన్డీఏ పక్ష నేతగా మోదీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ఓ తీర్మానం ఆమోదించారు. మరోవైపు బీహార్ సీఎం, జేడీయూ అధ్యక్షుడు నితీష్ కుమార్తో ఆ పార్టీ నేతలు చర్చలు జరిపారు. గత కొన్నేళ్లుగా రాజకీయంగా భారతీయ జనతా పార్టీ, ఆర్జేడీ కంటే వెనుకబడిన జేడీయూ లోక్సభ ఎన్నికల్లో పుంజుకుంది. 12 మంది ఎంపీలు గెలుపొందారు. బీహార్లో జేడీయూ మళ్లీ పూర్వ వైభవం సాధించేందుకు కేంద్ర కేబినెట్ కీలక పదవులు కోరాలని ఆ పార్టీ నేతలు భావిస్తున్నట్లు సమాచారం. 16 మంది ఎంపీలున్న తెలుగుదేశం తర్వాత 12 మంది సభ్యులతో ఎన్డీఏలో మూడో అతిపెద్ద పార్టీగా జేడీయూ ఉంది. ఈ రెండు పార్టీల మద్దతుపైనే ఎన్డీఏ సర్కారు మనుగడ ఆధారపడి ఉంది. 3 కేబినెట్ బెర్తుల్ని కోరుకుంటున్నట్లు జేడీయూ నేతలు చెబుతున్నారు. ముఖ్యంగా రైల్వేలు, గ్రామీణాభివృద్ధి, వ్యవసాయం, నీటి వనరులు, భారీ పరిశ్రమలు వంటి శాఖలను జేడీయూ ఆశిస్తోంది. 2019లో కేంద్రంలో ఒక కేబినెట్ బెర్త్ ఇచ్చేందుకు భాజపా మొగ్గు చూపగా అప్పట్లో జేడీయూ తిరస్కరించింది. రాజకీయం అంటే ప్రజాసేవ అనే విషయాన్ని ఏ ఒక్కరూ మరవద్దని తెలుగుదేశం ఎంపీలకు ఆ పార్టీ అధినేత చంద్రబాబు సూచించారు. సేవ చేస్తేనే ప్రజలు ఆదరిస్తారనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని నిర్దేశం చేశారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం వ్యవహరించాల్సిన తీరుపై ఎంపీలకు బాబు దిశానిర్దేశం చేశారు. ఇకపై మారిన చంద్రబాబును ప్రత్యక్షంగా చూస్తారని వ్యాఖ్యానించారు.
గుంటూరు జిల్లా ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ తొలి సమావేశం జరిగింది. అందుబాటులో ఉన్న ఎంపీలు స్వయంగా హాజరు కాగా ఢిల్లీ, ఇతర ప్రాంతాల్లో ఉన్నవారు జూమ్ ద్వారా సమావేశంలో పాల్గొన్నారు. ప్రజలిచ్చిన తీర్పుతో ఎవరూ ఆకాశంలో ఎగరొద్దని ఎంపీలకు చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రజలు నమ్మకంతో ఇచ్చిన విజయాన్ని బాధ్యతగా తీసుకుని సమాజ సేవ చేయాలని నిర్దేశించారు. 5 ఏళ్ల పాటు అనేక సవాళ్లు, సమస్యలు ఎదుర్కొని పార్టీకి అండగా నిలబడిన కార్యకర్తలను గౌరవించేలా నాయకులు పనిచేయాలని సూచించారు. ఎల్లప్పుడూ కార్యకర్తలకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ఇకపై మీరు మారిన చంద్రబాబును చూస్తారని పార్టీ ఎంపీలతో అన్నారు. ఇకపై బ్యూరోక్రాట్స్ పాలన ఎంతమాత్రం ఉండదని స్పష్టం చేశారు. చంద్రబాబు మారరు అనే అపవాదు నాపై ఉంది. ఇకపై అలా ఉండదని మీరే ప్రత్యక్షంగా చూస్తారని చెప్పారు. ఎంపీలందరూ తరచూ వచ్చి కలవాలని, బిజీగా ఉన్నా మీతో మాట్లాడతారని తెలిపారు. తన కోసం 5 ఏళ్లు నేతలు, కార్యకర్తలు ప్రాణాలిచ్చారని, కత్తి మీద పెట్టినా జై తెలుగుదేశం, జై చంద్రబాబు అన్నారని గుర్తు చేశారు. ఈ 5 ఏళ్లు నేతలు, కార్యకర్తల కష్టం, త్యాగం, కృషి వల్లే పార్టీ అధికారంలోకి వచ్చిందన్నారు. రాష్ట్ర ప్రయోజనాలను పట్టించుకోకుండా వైకాపా ఎంపీలు జగన్ కేసుల మాఫీ ఎజెండాతోనే ఢిల్లీలో పైరవీలు చేశారని చంద్రబాబు విమర్శించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం పార్లమెంటులో కృషి చేయాలని ఎంపీలకు నిర్దేశించారు. పదవులు శాశ్వతం కాదన్న చంద్రబాబు ప్రజాస్వామ్య వ్యవస్థలను గౌరవించాలని సూచించారు. వ్యవస్థలకు అతీతంగా ఎవరు వ్యవహరించినా ఆ వ్యవస్థ తిరిగి కాటేస్తుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారని ఎంపీలు తెలిపారు. చాలా మంది కొత్త ఎంపీలు వచ్చారు కాబట్టి కేంద్రంలో ఆయనకి రాజకీయ అనుభవాలు ఏమున్నాయి, గతంలో ఒక్కొక్క గవర్నమెంట్ ఎట్లా ఫామ్ అయింది, దాంట్లో టీడీపీ పాత్ర ఏంటి, భవిష్యత్తులో మనం ఏం చేయబోతున్నాము, మేము ఎంపీలకి ఎట్లా వ్యవహరించాలి, అన్ని సూచనలు అనేది వాళ్ళ బాబు గారు చెప్పడం జరిగింది. గతంలో మా మీద ఉన్న కొన్ని ఊహలు అవనివ్వండి, లేకపోతే కొన్ని నిందలు అవనివ్వండి, దాని నుంచి కూడా మనం ఎట్లా ముందుకెళ్ళబోతున్నాము, గతంలో కొన్ని తప్పులు ఏదన్నా ఉంటే అవి లేకుండా ఈసారి ఎట్లా పరిపాలన చేయాలనేది చాలా స్పష్టంగా ఆలోచన ఉంది, ఆనందంగా ఉంది. కేంద్రంలో కూడా ఒక మంచి పాత్ర టీడీపీకి ఉంటుందని అనుకుంటున్నాను. ఆ టీడీపీ పాత్ర కూడా మేము ప్రత్యేకంగా ఆంధ్ర రాష్ట్రం కోసం ఎట్లా చేయబోతున్నాం అనేది ఎదురు చూసి పనిచేస్తున్నాం. బాధ్యత మా మీద చాలా ఉంది, మేము బాగా పనిచేస్తామని అనుకుంటున్నాం. సామాన్యమైన కార్యకర్తలకు, చిన్న నాయకులకు కూడా పార్టీలో పదవులు, అవకాశాలు కల్పించే విధంగా తన నిర్ణయాలు ఉంటాయని చంద్రబాబు స్పష్టం చేశారు. కష్టపడి విధేయతతో పనిచేస్తే పదవులు వస్తాయని, దానికి విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడే నిదర్శనమని చెప్పారు. అప్పలనాయుడికి టికెట్ ఇస్తే చాలా మంది వ్యాఖ్యలు చేశారని, ఆయన మాత్రం కష్టపడి పనిచేసి అందరినీ కలుపుకొని పోయి గెలిచారని కితాబిచ్చారు. కొత్తగా ఎన్నికైన తమతో చంద్రబాబు వ్యక్తిగతంగా మాట్లాడారని, పలు సలహాలు ఇచ్చారని విజయనగరం ఎంపీ అప్పలనాయుడు తెలిపారు. రాష్ట్రానికి ఏం తీసుకురావాలి, ఏం కలిసి పనిచేయాలి, కేంద్ర రాష్ట్రాలు సమన్వయం ఎలా ఉండాలి అనేది చాలా అనుభవపూర్వకంగా చెప్పారు. పార్లమెంట్ సభ్యుడు అంటే ప్రజలకి ఎలా ఉండాలి, ఎలా అందుబాటులో ఉండాలి, పార్లమెంట్ డిబేట్ లో ఏంటి మాట్లాడాలి, భవిష్యత్తులో ఏమి ఉండాలని చెప్పేసి అద్భుతంగా వారు మాకు సూచించారు. ఒక ఇంటికి పెద్ద దిక్కు తండ్రి ఎట్లాగైతే బిడ్డకి సూచించి బాధ్యతను గుర్తు చేస్తారో, అలాగే వారు కూడా మాకు ఈ రోజు వారు కూడా మాకు అద్భుతంగా చెప్పి పంపిస్తున్నారు. చాలా మంది ఇందులో సీనియర్స్ ఉన్నారు, జూనియర్స్ గా మేము ఉన్నాం. అందరినీ సమన్వయం పరుచుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా గైడ్ లైన్స్ ఇస్తూ, వారు ప్రతి ఒక్కరు కూడా వ్యక్తిగతంగా మాట్లాడుతూ ఆ పార్లమెంట్ పరిధిలో ఎవరెవరికి ఏ స్థానం వచ్చింది, ఎలా వచ్చింది, ఎలా పబ్లిక్ రెస్పాండ్ అయ్యారు, అలాగే ఈ రోజు ప్రజలు మన పట్ల ఎంత బాధ్యతతో మనకు ఓట్ చేసి ఈ రోజు అద్భుతమైన విజయాన్ని ఇచ్చారో ఆ విజయానికి అనుగుణంగా ప్రజలకు అందుబాటులో ఉండమన్నారు, ప్రజాసేవకు అంకితం అవ్వమన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకార ఏర్పాట్ల కోసం సరంజామా సిద్ధమైంది. అయితే ఎక్కడ ప్రమాణ స్వీకారం చేయాలనే దానిపై నిర్ణయం వెలువడకపోవడంతో సభ ఏర్పాట్లను ఇంకా ప్రారంభించలేదు. రాజధాని ప్రాంతంలోనే ప్రమాణ స్వీకారం ఉంటుందనే ఊహాగానాలతో సీడాక్సిస్ రోడ్లో హడావిడి మొదలైంది. 2014లో నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేశారు. ఇప్పుడు రాజధాని ప్రాంతమైన రాయపూడి, మందడం ప్రాంతాల్లో ప్రమాణ స్వీకారం చేస్తారా లేదా మంగళగిరిలోని ఎయిమ్స్ సమీపంలో ఉన్న 300 ఎకరాల ఖాళీ స్థలంలో ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుందా అన్న దానిపై స్పష్టత రాలేదు. ప్రభుత్వం నుంచి తగిన ఆదేశాలు రాగానే ఏర్పాట్లు ప్రారంభించేందుకు సరంజామాను సిద్ధం చేశారు. ఈ నెల 11న టీడీఎల్పీ సమావేశం నిర్వహించి ముఖ్యమంత్రిగా చంద్రబాబుని ఎన్నుకుని గవర్నర్కు నివేదిక పంపుతామని తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి వెల్లడించారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం 12న ఉంటుందని తెలిపారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ప్రధాని మోదీ సహా వివిధ పార్టీల నేతల్ని ఆహ్వానిస్తున్నామన్నారు. దొంగే ఎదుటివాడిని దొంగ అని చెప్పి పారిపోయినట్టుగా జగన్మోహన్ రెడ్డి మాటలు ఉన్నాయి. తాను చేసిన తప్పిదాలకి క్షమాపణ చెప్పాల్సిన పోయి తప్పుడు విధానాలు మాట్లాడుతున్నారు. ఆల్రెడీ ఫ్రస్ట్రేషన్లో తెలుగుదేశం నాయకుల మీద, కార్యకర్తల మీద దాడులు చేస్తున్న సందర్భం కనపడుతూ ఉంది. పోలీసులు యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ అరాచక ఆటవిక పరిపాలనకు తెరదింపడం జరిగింది. ఇవాళ ఉత్సాహభరితంగా ఉంది. తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలంతా
ఇవాళ ఉత్సాహంగా ఉన్నారు. మంచి ప్రభుత్వం ఏర్పాటు అవ్వాలని, మంచి పరిపాలన రావాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నారు. అన్ని రకాల అధోగతి పాలన రాష్ట్రాన్ని కాపాడటం చంద్రబాబు గారికి సాధ్యం. దానికి పవన్ కళ్యాణ్ గారి సహకారంతో ముందుకు సాగాలి. మోడీ గారి సహకారం తీసుకున్న ఆలోచనలో ఇవాళ అందరం కూడా ఉన్నాం. 12వ తారీఖున ఉండొచ్చు అనేది ఆలోచన. ఇంకా టీడీఎల్పీ ఒక రోజు ముందు ఉంటుంది. ఒక రోజు ముందుగానే టీడీఎల్పీ ఉంటుంది. అది టీడీఎల్పీ సమావేశం అయ్యాక నాయకుడిని ఎన్నుకున్న తర్వాత ఆ రిపోర్ట్ని గవర్నర్ గారికి పంపించి గవర్నర్ గారు నోటిఫికేషన్ చేస్తారు. చంద్రబాబు గారు ఢిల్లీ వెళ్ళి రావాలి. అవసరమైతే ఒరిస్సా కూడా వెళ్ళి రావాల్సిన పరిస్థితి ఉంటుంది. ఈ 2-3 రోజులు అదంతా కంప్లీట్ చేసుకొని అప్పుడు మన రాష్ట్రం మీద దృష్టి పెడతారు. అంటే చంద్రబాబు గారి ప్రమాణ స్వీకారానికి మోడీ అలా పెద్దలు ఎవరెవరు ఆహ్వానించారు. ఎవరెవరు వస్తారో ఇంకా నోటిఫై కావాలి. ముందు ప్రధానమంత్రి గారి ప్రమాణ స్వీకారం అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఈ కార్యక్రమం ఉంటుంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన అన్న మెగాస్టార్ చిరంజీవిని కలిశారు. ఎన్నికల్లో కూటమి అఖండ విజయం సాధించడం, జనసేన పోటీ చేసిన అన్ని స్థానాల్లోనూ గెలవడంతో చిరంజీవి తమ్ముడికి సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఇవాళ హైదరాబాద్లోని చిరంజీవి నివాసానికి పవన్ కళ్యాణ్ వెళ్లారు. కుటుంబంతో కలిసి కేక్ కట్ చేశారు. తల్లితో పాటు అన్న, వదినలకు పాదాభివందనం చేశారు. కుటుంబ సభ్యులందరితో గెలుపు సంతోషాన్ని పంచుకున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి సెలవు పెట్టి వెళ్లిపోయారు. సెలవుపై వెళ్లాల్సిందిగా జవహర్ రెడ్డికి ఆదేశాలు జారీ కావడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నెలాఖరుకు జవహర్ రెడ్డి ఉద్యోగ విరమణ చేయనున్నారు. ఏ క్షణమైనా కొత్త సీఎస్ను నియమించే అవకాశం ఉంది.
రాష్ట్రంలోని సలహాదారులను తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మొత్తం 40 మంది సలహాదారులను తొలగిస్తూ జీఏడీ ఉత్తర్వులు ఇచ్చింది. ఈ నెల 4 నుంచి తొలగింపు అమల్లోకి వస్తుందని సాధారణ పరిపాలనా శాఖ వెల్లడించింది. సివిల్ సర్వీసెస్ ఉద్యోగులమన్న విచక్షణ కూడా మరిచి గత ప్రభుత్వ హయాంలో వైకాపా నేతలకు ఊడిగం చేసిన ఉన్నతాధికారుల పట్ల తన వైఖరి ఏంటో చంద్రబాబు తొలి రోజే స్పష్టం చేశారు. ఎన్నికల నిబంధనలకు ఉల్లంఘించి సస్పెండ్కు గురైన వారి ముఖం కూడా చూసేది లేదని, కనీసం వారిని తన ఇంటి కాంపౌండ్లో కూడా రానివ్వరని తెగేసి చెప్పేశారు. తమ తప్పేమీ లేదని, అప్పటి ప్రభుత్వ పెద్దల ఒత్తిడి మేరకే నడుచుకున్నామని తెలుగుదేశం నేతలతో రాయబారాలు సాగిస్తూ ఆయన్ను కలిసేందుకు యత్నించిన నేతలను గేట్ బయట నుంచే వెళ్లిపోవాల్సిందిగా ఆదేశించారు. ఎన్నికల ఫలితాలు వెలువడుతూనే చంద్రబాబు నివాసానికి నేతలతో పాటు అధికారుల తాకిడి విపరీతంగా పెరిగింది. మర్యాదపూర్వకంగా ఆయన్ను కలిసేందుకు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. సందట్లో సడేమియా అంటూ గత ప్రభుత్వ హయాంలో వైకాపా నేతలతో అంటకాగి తెలుగుదేశం శ్రేణులను ఇబ్బంది పెట్టిన అధికారులు సైతం చంద్రబాబును కలిసేందుకు వచ్చారు. ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండానే నేరుగా చంద్రబాబును కలిసేందుకు ఆయన నివాసానికి వచ్చిన డీజీ ర్యాంకు సీనియర్ ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులను గేటు వద్దే కానిస్టేబుల్ ఆపేశారు. లోపలికి అనుమతి లేదంటూ వెనక్కి తిప్పి పంపివేశారు. గత ప్రభుత్వ హయాంలో ఇంటెలిజెన్స్ డీజీగా పనిచేసిన ఆంజనేయులు తొలి నుంచి వైకాపా నేతలకు అనుకూలంగానే వ్యవహరించారు. ఎన్నికల్లోనూ ఆయన వ్యవహార శైలి మారకపోవడంతో ఈసీ కొరడా ఝులిపించింది. ఆ తర్వాత ఆయన అనధికారికంగా వైకాపా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇప్పుడు చంద్రబాబును కలిసి తన తప్పేమీ లేదని చెప్పుకునే ప్రయత్నం చేయడానికి వచ్చినట్లు తెలిసింది. అలాంటి అధికారులను ఎట్టి పరిస్థితుల్లోనూ దరిచేరనిచ్చేది లేదని చంద్రబాబు స్పష్టం చేసినట్లు తెలిసింది. అలాంటి వారి పేర్లు సీనియర్ నేతలు ఎవరైనా ప్రతిపాదించినా వారి పట్ల చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. తన పరపతి ఉపయోగించి తాను డీజీ ర్యాంకు అధికారినని లోపలికి వెళ్లాలని చెప్పినా లోపల నుంచి అనుమతి వస్తేనే పంపుతామంటూ కానిస్టేబుళ్లు తెగేసి చెప్పారు. పిఎస్ఆర్ ఆంజనేయులు వచ్చినట్లు సమాచారం లోపలికి పంపగా అటు నుంచి అనుమతి లేదని చెప్పడంతో చేసేదేమీ లేక గేటు బయటి నుంచే కారు వెనక్కి తిప్పుకొని వెళ్లిపోయారు. పిఎస్ఆర్ ఆంజనేయులు బాటలోనే మరో సీనియర్ ఐపీఎస్ అధికారి సిఐడి చీఫ్ సంజయ్ సైతం ముందస్తు అనుమతి లేకుండానే చంద్రబాబు నివాసానికి చేరుకున్నారు. కరకట్ట గేటు వద్దే సంజయ్ కారును ఆపిన కానిస్టేబుళ్లు వెనక్కి తిప్పి పంపేశారు. చంద్రబాబుపై అక్రమ కేసుల నమోదులో సంజయ్ కీలకంగా వ్యవహరించారు. మర్యాదపూర్వక భేటీ పేరుతో సంజయ్ చంద్రబాబు నివాసానికి వచ్చారు. సంజయ్ వచ్చిన విషయాన్ని గేటు సిబ్బంది లోపల ఉన్న అధికారులకు చెప్పగా అనుమతి లేదని స్పష్టమైన ఆదేశాలు రావడంతో గేటు తెరవలేదు. పైగా ట్రాఫిక్ అడ్డంగా ఉందంటూ సంజయ్ కారుని కానిస్టేబుళ్లు బలవంతంగా వెనక్కి పంపేశారు. మరో సీనియర్ ఐపీఎస్ అధికారి కొల్లి రఘురామరెడ్డికి సైతం చంద్రబాబు నివాసంలోకి వెళ్లేందుకు అనుమతి దక్కలేదు. మర్యాదపూర్వక భేటీ పేరిట చంద్రబాబును కలిసేందుకు ప్రయత్నించగా నేతలు నిరాకరించారు. లోపలికి అనుమతి లేదని తేల్చి చెప్పారు. నంద్యాలలో చంద్రబాబు అరెస్టు సమయంలో కొల్లి రఘురామరెడ్డి కీలకంగా వ్యవహరించారు. ఎన్ఎస్జీ నిబంధనలకు విరుద్ధంగా చంద్రబాబు నిద్రిస్తోన్న బస్సు తలుపు డోరు కొట్టి లేపారు. ఎన్నికల్లో వైకాపాకు విధేయుడిగా ఉన్నాడని కొల్లి రఘురామరెడ్డిపై ఈసీ చర్యలు తీసుకుంది. అన్ని శాఖల నుంచి తప్పిస్తూ డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ ఎత్తివేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ పూర్తి కావడంతో కోడ్ ఎత్తివేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఈ సాయంత్రం 6 గంటలతో ఎన్నికల కోడ్ ముగిసినట్లు ఈసీ వెల్లడించింది. వైకాపా అధికారం నుంచి దిగిపోవడంతోనే రాజధానికి వెలుగు వచ్చింది. ఈ 5 ఏళ్లు అమరావతి వైపు కనీసం కన్నెత్తి చూడని సిఆర్డీఏ అధికారులు కూటమి విజయంతో రాజధానిలో దిద్దుబాటు చర్యలు చేపట్టారు. పిచ్చి మొక్కలతో జంగిల్ను తలపించిన ప్రాంతంలో శుభ్రత కార్యక్రమాలు చేపట్టారు. రాజధాని అభివృద్ధి గురించి ఎన్నిసార్లు అడిగినా స్పందించని అధికారులు ఇప్పుడు ఆగమేఘాలపై పనులు చేస్తుండటంతో రైతులు ఆశ్చర్యపోతున్నారు. ప్రభుత్వం మారేసరికి ఉద్యోగాలు కాపాడుకునేందుకు సిఆర్డీఏ అధికారులు యుద్ధ ప్రాతిపదికన పనులు చేస్తున్నారని చెబుతున్నారు.